ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం వండాలో తోచనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒక్క ఎగ్ ఉంటే సరిపోతుంది. మిరపకాయలు ఉంటే సరిపోతుంది. మిర్చి ఎగ్ పులావ్ అండి. చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, స్పైసీగా తినాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రాసెస్ ఎలాగో నేనిక్కడ తీసుకున్న మిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయి. మీరు స్పైసీ ఎక్కువగా తినాలనుకుంటే కారం, మిర్చి కూడా తీసుకోవచ్చు. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కారం ఉన్న మిర్చి ఒక 2, కారం తక్కువగా ఉండే మిర్చి ఒక 6, 7 వరకు ఇలా అన్నీ కూడా రాంబస్ షేప్‌లో కట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు ఇవన్నీ కూడా సైడ్‌లోకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ప్యాన్‌లోకి. ముందుగా ఇందులోకి వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కారం ఉన్నవి 2 వేసుకున్నాను. జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకున్నాను. జీరా ఎందుకు వేసానంటే ఈజీగా అరుగుతుంది అండ్ జీరా రైస్ లాగా చాలా బావుంటుంది. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మిర్చి చాలా బావుంటుంది. ఇందులోకి మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపుని వేసుకోవాలి. ఉప్పు, పసుపుని బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక ఎగ్‌ని వేస్తున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ. ఒక ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎగ్ అంతా కూడా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఎగ్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా. సో, ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మన రైస్‌ని వేసుకోవాలి. నేనిక్కడ ఒక 3 కప్పుల వరకు రైస్‌ని తీసుకుంటున్నాను ఒక ఎగ్‌కి. సో, మీరు ఎంతైనా రైస్ తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే. రైస్‌ని 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వేడి వేడి రైస్‌ని సర్వ్ చేసుకోవడమేనండి. కారం కారంగా, టేస్టీగా చాలా బావుంటుంది. తప్పకుండా ఒక ప్లేట్‌లోకి రైస్‌ని సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత బావుందో. చాలా బావుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. చద్దన్నమే కదా అని తీసి పడేయకండి. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మంత్లీ 4-5 టైమ్స్ అయినా చేసుకుంటారు. అంత మంచిది. చెడు కొలెస్ట్రాల్‌కైనా, థైరాయిడ్‌కైనా, పీసీఓడికైనా, హార్ట్ ఉన్న వాళ్ళకైనా, ఏ పేషెంట్స్‌కైనా ఇది చాలా మంచిదండి. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల అసిడిటీ తగ్గుతుంది అండ్ మన బాడీలో చెడు బ్యాక్టీరియాలు పోయి మంచి బ్యాక్టీరియా వస్తుంది. ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ వల్ల మనలో ఇమ్యూనిటీ పెరిగి అన్ని రోగాలకు కూడా చెక్ పెట్టేయవచ్చు. ఇలా ఒక కుండని తీసుకున్నాను. కుండలో పెడితే మంచిగా ఉంటుందని కుండని తీసుకున్నాను. లేకపోతే మీరు స్టీల్ దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ వండిన రైస్ 4-5కే అట్లా. సో, ఈ టైంలో చేసుకుంటే మనకు మంచిగా పులుస్తుంది రైస్ అనేది. మంచిగా వస్తుందన్నట్టు. ఇలా రైస్ అంతా వేసుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలను పోస్తున్నాను. రైస్ మునిగే వరకు పాలు పోసుకోవాలి. సో, ఇవి 1/2 లీటర్ కంటే ఎక్కువే ఉన్నాయండి పాలు. 3/4 లీటర్ దాకా ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెరుగు వేస్తున్నాను. ఒక 3-4 స్పూన్లు. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు తక్కువ అనిపిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు మూతను పెట్టి ఓవర్ నైట్ అంతా కూడా అలాగే ఉంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి దీన్ని పిల్లలకి అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను. చూడండి మార్నింగ్ ఎంత మంచిగా వచ్చిందో. మంచిగా ఫర్మెంట్ అయింది. సో, ఈ రైస్‌ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలకి వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల చాలా వరకు దూరం అవుతాయి. తప్పకుండా చేసుకోండి ఇలాంటి రైస్. పిల్లలకి నచ్చదు కాబట్టి కొంచెం దానిమ్మ గింజలు అట్లా వేస్తే కలర్‌ఫుల్‌గా బాగుండి తింటారు.
సో ఈ రైస్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయల ముక్కలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ అయితే చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజటి రెసిపీ స్పైనీ ఘాట్ పులావ్. అదేనండి, ఆకాకర పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సరికొత్త రుచితో, టేస్టీగా, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది. ఈ స్పైనీ ఘాట్లో మంచి విటమిన్స్, ఫ్లెవనాయిడ్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఈ నోరూరించే టేస్టీ హెల్దీ ఆకాకర పులావ్ రెసిపీ కోసం వీడియో చూసేయండి. ముందుగా కొన్ని ఆకాకర కాయల్ని తీసుకున్నాను. ఇవి లేతగా ఉన్నాయి. సో అన్నీ కూడా బాగా వాష్ చేసుకుని ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పల్లీలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి 5-6 స్పూన్లు. అందులోకి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడే ఉప్పును వేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చెక్ చేసుకోండి. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే కొద్దిగా పసుపు, కారం పొడి, మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఉంటే మీరు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాతనే మనం వండుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అంతా కూడా. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేడి వేడి టేస్టీ పులావ్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి వేస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ని కొత్తగా చూసేవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే